నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచి వృత్తి పట్ల అంకిత భావం ఎక్కువ. అది తండ్రి ఎన్టీఆర్ నుంచి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111 చిత్రంతో ఓ యాక్షన్ సీన్లో భాగంగా ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాల్కి గాయం తగిలింది. డాక్టర్లు శస్త్రచికిత్స అవసరమన్నారు. రీసెంట్గా నీ ఆపరేషన్ చేయించుకున్న బాలయ్యను వైద్యులు 2 నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్లో పాల్పంచుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బాలయ్య ఆశిస్తున్నారు. అలా చిత్రీకరణ పూర్తి కాగానే అక్టోబర్లో ప్యాచ్ వర్క్, నవంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ను పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనం ముందు నిలపాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపిచంద్ మల్నేని, నిర్మాత వెంకట సతీష్ కిలార్ కూడా సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. బాలకృష్ణకు ప్రమాదాలు కొత్తేం కాదు. కెరీర్ ఆరంభంలోనే బాబాయ్ అబ్బాయి షూటింగ్లో, ఆ తర్వాత భార్యాభర్తల బంధం చిత్రీకరణలో వరుసగా గాయాల పాలయ్యారు. అయినా డెడికేషన్తో అప్పట్లో ఏడాదికి 5-6 సినిమాలు చేస్తూ సాగారు. ఆపై విజేంద్ర వర్మ షూటింగ్లో మోకాలికి గాయమైంది. అప్పట్లో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ మోకాలికి ప్రమాదం జరగడంతో డాక్టర్స్ 2 నెలలు రెస్ట్ తీసుకోమని సూచించారు. అయినా బాలయ్య తనకు బాగైందని, నిర్మాతకు ఇబ్బంది కలగరాదని షూటింగ్లో త్వరలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. నటరత్న ఎన్టీఆర్ కెరీర్లోనూ పల్లెటూరు పిల్ల మొదలు పలుమార్లు చేతికి యాక్సిడెంట్ జరిగాయి. దాంతో ఎన్టీఆర్ కుడి చేతి వేళ్లకు పట్టుపోయింది. సర్దార్ పాపారాయుడు షూటింగ్లో మరోమారు అదే చేయికి గాయమైంది. వైద్యులు సూచించినా తన నిర్మాతలకు నష్టం వాటిల్లరాదని ఎన్టీఆర్ కట్టుతోనే కొన్ని చిత్రాల్లో నటించారు. అది ఎన్టీఆర్ డెడికేషన్. ఆ అంకిత భావమే బాలయ్యకు అబ్బిందని అంటున్నారు సినీ జనం.